విష్ణు పురాణం జడభరతుని కథ. ఓం నమో నారాయణాయ. భరతుడు సాంసారిక సుఖానికి ఇష్టపడక మోక్షాంక్షతో తాళగ్రామ తీర్థమునకు పోయి అక్కడ శ్రీ మహావిష్ణు ధ్యానం చేస్తూ యోగీంద్రుడుగా ప్రసిద్ధుడు అయ్యాడు. కేశవ, పద్మనాభ, హృషికేశ, శ్రీపతి, గోవింద, జనార్దన, వాసుదేవ, పరమేశ్వర అని శ్రీహరి నామస్మరణ తప్ప ఇంకే మాట అతని నోట వచ్చేది కాదు. హరినామ సంకీర్తనలు, హరిభక్తులతో ప్రసంగం, హరి పాదపద్మ పూజకి కావలసిన పదార్థాలు సేకరించడం ఆ భరతునికి నిత్య కృత్యాలు. అలా ఉంటూ ఒకనాడు కొండ దరినున్న తీర్థములో స్నానం చేసి ఒడ్డున కాలోచిత కృత్యాలు చేస్తుండగా నిండు చూలాలైన ఒక లేడీ అల్లనల్లన వచ్చి ఆ నీటిలో నీరు త్రాగుతుండగా భీకరంగా సింహగర్జన వినిపించింది. ఆ ధ్వని విని బెదరి చప్పున నీటిలోంచి ఎగిరి గట్టుకు రాగా దాని గర్భం జారిపోయి నీళ్లలో పడిపోయింది. లేడీ గట్టు మీద పడి ప్రాణం విడిచింది. దాని కడుపు నుంచి జారి నీళ్లలో పడిన లేడీ పిల్లను చూసి భరతుడు జాలిగుండతో పరుగెత్తి వెళ్ళి దానిని ఎత్తుకొని వచ్చి మెల్లగా నడుస్తూ తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి పోషిస్తూ ఉండగా అది క్రమంగా పెరిగి పెద్దదైంది. సూర్యకిరణ సంపర్కముచే శుక్లపక్ష చంద్రరేఖలాగా భరతుని పోషణచే ఆ లేడీ చక్కగా పెరిగింది. మేతకి ఆశ్రమం నుంచి కొంత దూరాన ఉన్న అడవికి పోయి పులులు కనిపించగానే బెదిరి పరుగున వచ్చేది. ఆశ్రమం చుట్టూ గంతులు వేస్తూ తిరిగేది. అల్లనల్లన వచ్చి తన లేత కొమ్ములతో మెల్లమెల్లగా గీసేది. ఆయన యోగాసనం మీద ఉండగా తొడలపై పడుకునేది. పర్ణశాల చుట్టూ పరుగు పెట్టుతూ లేత పచ్చిక మేసేది. ఇలాగా ఆ లేడి పిల్ల అతనికి ముద్దు చూపుతూ ఉండేది. ఒక్కొక్కనాడు దూరంగా మేతకి వెళ్ళి తిరిగి రావడం ఆలస్యమైతే ఎందుచే రాలేదా అని రాజు దిగులు పడేవాడు. లేచి ఏమైందో అని అటు ఇటు చూస్తూ తిరిగేవాడు. ఏదైనా లేడిపిల్ల కనిపిస్తే ఇదే అని దగ్గరగా వెళ్ళి చూసి ఇది కాదు అదేమైందో అని చింతించేవాడు. గాలి పర్ణశాలలో ధూళి రేగితే వచ్చిందే అని సంతోషంగా వెనుదిరిగి వచ్చేవాడు. పొదలలో కదలిక చూసి ఇందులో ఉన్నదా అని వెతికేవాడు. ఇలాగా ఆ లేడి పిల్ల మీది మోహంతో కర్తవ్యం మరచి ప్రవర్తించే స్థితిలోకి వచ్చాడు. సతీసుతులను, బంధుమిత్రులను, రాజ్య వైభవమును విడిచి కైవల్యాకాంక్షతో అడవికి వచ్చి యోగాభ్యాసంతో నారాయణుడిని ధ్యానిస్తూ ఉన్న భరత క్షితిపతి లేడి సంబంధముతో భ్రాంతిచిత్తుడై కైవల్య ప్రాప్తికి దూరమైపోయాడు. ఇలాగా ప్రవర్తిస్తూ కొంతకాలానికి శరీరత్యాగం సమీపించగా ఆ లేడిని చూస్తూ శోకసంతుడై కన్నీళ్లు కార్చుతూ ముద్దుల పూనా నిన్ను విడిచిపోవలసే దుర్దశ దాపురించింది. దైవ సంకల్పం ఎవరు తప్పించలేరు అని ఆ లేడిని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ప్రాణం విడిచాడు. పూర్వజన్మ వాసన వదలక ఒక లేడీ కడుపున పుట్టి తల్లిని విడిచి చాలగ్రామ తీరానికి పోయి యోగ పద్ధతిని అవలంబించాడు. దేహాభిమానం విడిచి ఎండుటాకులు కసువు మేస్తూ అలా ఉండి కొంతకాలానికి ఆ శరీరం విడిచాడు. ఒక యోగి వంశంలో పుట్టి వేదాంత తత్వజ్ఞుడై, జ్ఞాని అయి, బ్రహ్మజ్ఞాని అయి, స్వకులాచార ప్రవర్తనుడై పూర్వజ్ఞాన గరిష్ఠుడయ్యాడు. జడవేషం, లోకజ్ఞానం లేని మూఢ పద్ధతి కాలానుసారంగా ఉపనీతీతుడయ్యాడు.
గురువు చెప్పేవి తన వివేకానికి మారకములుగా తలచి వాటిని వినక తిరస్కరించేవాడు. తొలి పుట్టువులో లేడి సంబంధం వల్ల కలిగిన దోషముచే అనేక దుఃఖాలు అనుభవించినవాడు కనుక అందరూ అపేక్షేపించే పనులు చేస్తూ ఉండేవాడు. యోగి ప్రచ్ఛన్న వృత్తితో ఉండకపోతే పరమతత్వ విచారణ కలగదని ఒకప్పుడు బ్రహ్మ చెప్పిన మాటను అనుసరించి మూఢవేషం, గ్రామ్య భాష, అస్పష్టముగా మాట్లాడడం, మురికి పట్టిన శరీరం, దుమ్ము క్రమ్మిన జుట్టు, బెదరు చూపులు, నీరు కారే దంతాలు, వెర్రి ఆటలు, వికారపు కేకలు, తప్పటడుగుల నడక ఇలా ఉంటున్నాడు. కడుపు మించి చొంగగార్చుతూ, తుమ్ముతూ, ఉమ్ముతూ, మట్టి ముద్దలు బంతిల్లాగా చిమ్ముతూ, మాసిన చింకి పాతకట్టి తిరుగుతూ ఎవ్వరూ దగ్గరకి చేరనీయని రీతిగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. చదువు మానిపి విద్యార్థులను ఈడ్చుకుపోయి ఆటలాడించేవాడు. వేద విద్వాంసులను చూసి వెక్కిరించి నవ్వేవాడు. అందరూ అసహించేలాగా అసభ్య చేష్టలు చేసేవాడు. జాతి మత విచక్షణ లేక ఆకలికి ఎవరి ఇంటనో ఇంత ఆహార పదార్థం యాచించి తెచ్చుకొని తినేవాడు. నీచవేషం, నికృష్ట గుణాలు కలవాడై ఏకాకిగా ఉండేవాడు. ఇలాగూ బాల ఉన్మత్త పిశాచ భావాలతో ఉంటూ ముగ్గిళ్ళు, ఆకులు, కూరలు తింటూ దేహయాత్ర నడుపుతూ ఉండగా తండ్రి దివంగతుడయ్యాడు. సోదరులు, బంధువులు చేసే పొలం పనులు ఒక్కొక్కప్పుడు తానే ముందు వెళ్ళి ఆ పని చేసేవాడు. బలిష్టమైన శరీరం కలవాడై మోటు పనులు చేస్తూ ఆహార పదార్థాల కోసం వారికి సహాయం చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వీరరాజు అనే రాజు వివేకశాలి సంసార దుఃఖాలచే నలిగి మోక్షంపై కోరిక కలిగి సమస్తము విడిచి కపిల మహాముని వద్దకు వెళ్ళడానికి సంసిద్ధుడై అందలం ఎక్కి వెళుతుండగా చూసి దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు అందలం మోస్తున్న రాజసేవకుడు జడభరతుడికి ఆహార పదార్థం ఆశ చూపి పల్లకి కొమ్ము అందించగా అది మోయసాగాడు. కానీ ఏదో ఆలోచన, అటు ఇటు చూపు, అందలం హెచ్చు తక్కువలుగా కింద మీదుగా నడవడం గుర్తించి లోపల ఉన్న రాజు మోసేవారిని అదలించి సరిగా నడవండి అని అరిచాడు. అప్పుడా వాహకులన్నారు, ప్రభు, మా తప్పు కాదు, ఈ మనిషి ఎవడో ఒక ప్రక్క దూరి మోస్తూ సరిగా నడవకున్నాడు అని అనగా రాజు ఆ జడబ్రహ్మణ్ణి చూసి చిరునవ్వుతో అన్నాడు, ఏమయ్యా అంత బలిసి ఉన్నావు? అందలం మోసిన వాడవు, ఎగుడు దిగుడు లేక నడవద్దా? నడిచి అలసిపోయావా? రాజు మాటను విని ఆ జడుడు అలసిపోవడం నాకు తెలియదు. ఎలాగా నడుస్తున్నానో చెప్పలేను. నా శరీరం బలిసి ఉండడం కారణం. అలాగే అందలం నేను మోస్తున్నానా? కనిపిస్తున్నావు. శిబిక ఒక ప్రక్కని భుజం మీద ఉన్నదే. నీ మాట నాకు అర్థం కాలేదు. రాజా, నువ్వు అందలంలో ఉండడం, నేను మొయ్యడం, ఇదంతా మిథ్య. ఎవరిని మోస్తూ ఉంటారో చెప్తాను విను. భూమి పాదాల బరువును, పిక్కలను, పాదాలు తొడలను, పిక్కలు కడుపును, తొడలు కడుపు, వక్షము భుజాలు అందలమును భరిస్తున్నాయి. అందలము నీ బరువును మోస్తుంది. నీతో పాటు అందలమును వీరు మోస్తున్నారు. నన్ను వీరిని సకల పదార్థమును పృథివ్యాధి పంచభూతాలు భరిస్తున్నాయి. ఇక సాత్వికం మొదలైన గుణాలు కర్మఫలాలు. ఆ కర్మలు మాయారూపాన అన్ని జంతువులందు పలు రీతులు ఉంటాయి. ఆత్మ ఆ మాయకి అతీతం.
అది అక్షరం, నాశం లేనిది, అతిశాంతం, త్రిగుణాలకు వశము కాదు. హాని, వృద్ధి, దేహదీనములు గాని ఆత్మాధీనాలు గాని కావు. కాబట్టి ఏ విధముగా నన్ను బలిష్ఠుడవని అన్నావో నువ్వు, అప్పుడు నేను చెప్పిన భూమి, పాదాలు మొదలైనవి ధరించే బరువు విమర్శిస్తే, ఈ అందలం బరువు నేను నువ్వు కూడా మోస్తున్నట్టే అని భావించు. అలాగే జరుగుతుండగా నేను ఒక్కడనే బరువు మోస్తున్నానని ఎలా నిర్ణయించగలవు? ఈ అందలం బరువు భూమి, వృక్ష పర్వతాలలో ఏ పదార్థమునందు పుట్టిందో చెప్పగలవా అని ఉపన్యసించి మౌని అయి శిబికను మోస్తూ నడుస్తూ ఉండగా రాజు ఆగండని ఆపి దాని నుంచి దిగి ఆ జడుని పాదాలకు మ్రొక్కి అన్నాడు, మహాత్మా, శిబికను విడువు. తెలియక జరిగినది నాలో తప్పు, క్షమించు. ఎవరవు నువ్వు? ఎక్కడి వాడవు? ఇలా మూఢ పద్ధతిని తిరుగుతున్నావేమి? రాజు మాటలకు చెప్పాడు జడ బ్రాహ్మణుడు, రాజా, సోహం అనే వాక్యానికి అర్థం చెప్పడం అంత తేలిక కాదు. జీవులలో దేశకాల పరిస్థితులను అనుసరించి, చేసే కర్మలను అనుసరించి ధర్మాధర్మాలు వాటికి తగిన సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటారు అని అనగా, సరే, నీవు చెప్పినది బాగానే ఉంది, కానీ సోహం అనే పదానికి ఊహించి చెప్పడం సాధ్యం కాదన్నావు. అదేదో చెప్పవలసిందిగా కోరుతున్నాను అని రాజు అడగగా జడభరతుడు చెప్పాడు, రాజా, సోహం అనేది ఆత్మకే చెప్పవలసేది. దేహాదులకు పరమాత్మకు సమన్వయించడం సరికాదు. నాలుక, దవడ, పెదవులు అనే వాటి వర్తనచే ఆ శబ్దం వెలువడుతుంది. కనుక అహం అనేది విషయభూతం కాదు. కనుక ఆ దవడ మొదలైనవి సోహమనే శబ్దానికి స్వరూపాలు కావు. కాలు, చేతులు, కడుపు, తల మొదలైనవి గల శరీరం ఆత్మ అని నిరూపించడం అవివేకం. నీకు నాకు మిగిలిన లోకులకును పరముడై ముల్లోకాలలో ఏకకారుడై ఉన్న సుచరిత్రుడు సోహం అనే మాటకి చెప్పదగినవాడు. అఖండ పరిపూర్ణ మహాత్వంతో లోకములందు ఏకమై కలిసి ఉన్న పరమాత్ముని కాక దేహమునందు సోహం అనే మాటను సరిపెట్టడం వివేకశీలుని లక్షణం కాదు. రాజా, ఈ శిబిక దారువా, కర్ర, వృక్షమా? దారువైతే నిన్ను ప్రజలు దారువెక్కావని అనరు. వృక్షమంటావా? వృక్షమెక్కావనరు. దారు సమూహముచే రూపొంది శిబిక అని పేరు పొందింది. ఆ విధముగా నిన్ను శిబికారుడు అనే అనాలి. చరాచర పదార్థాలు లోక సంజ్ఞచే భిన్న రూపములుగా కనిపిస్తాయి గాని ఎలాంటి భిన్న రూపం లేని పరమాత్మకి వేరొక పేరు, సంజ్ఞ ఉండవు. నర, సుర, తిర్య జంతువుల దేహాలు ఆత్మ కాదు. అవి కర్మలను అనుసరించి ఏర్పడతాయి. ఏ కాలమునందును ఎలాంటి మార్పు చెందనిది ఆత్మ. దానికి బాల్యాది సంజ్ఞలు లేవు. రాజా, తల్లిదండ్రులకు నువ్వు కొడుకు, కొడుకులకు తండ్రివి, భార్యకి భర్తవి, ప్రజలకు రాజు. మరి నిన్ను ఎవరనాలి అని అవయవాలకు పరుడవైతే నిన్ను అహం అనవచ్చును. పరుడవు కానితో నిన్ను ఏమనాలి? కాబట్టి తత్వం పేరు పరచి చెప్పవలసేదై ఉన్నది. మరి సోహం అనేది నీకు ఎలా అన్వయిస్తుందో చెప్పు అని అనగా రాజు కలతపడిన మనసు కలవాడై అన్నాడు, మహాత్మా, నీ తాత్వికోపన్యాసం వల్ల నా మనసు పరిపరి విధాల పరిగెత్తుతుంది. ఈ వికారమును పోగొట్టు. వివేకమునకు సంబంధించి నువ్వు చెప్పినది ఇలపై గల వారి యందు ప్రత్యక్షమవుతూ ఉంది. అది అట్లుండని పరమార్థమైన శ్రేయస్సు రూపం నాకు తెలియవలసి ఉంది. ఈ విషయం పరమతత్వ బోధకుడైన
కపిల మహామునిని అడిగి తెలుసుకోవాలనని వెళ్తున్నాను. నీవు కూడా అంత వాడవని అనుకోవలసి వచ్చింది కనుక నిన్నే ఆచార్యుడిగా ఉపాసించదలుచుకున్నాను. అనుగ్రహించి నా కోరిక తీర్చు అని కోరగా జడభరతుడు చెప్పాడు, రాజా, పరమార్థం గురించి చెప్పాలా, శ్రేయస్సు గురించి చెప్పాలా? శ్రేయం పరమార్థం ప్రదం కాదు. శ్రేయస్సు యొక్క లక్షణాలు పరిపరి విధాలుగా ఉంటాయి. ఇష్టదైవం ఆరాధించి అభీష్ట సిద్ధిని పొందడం శ్రేయమంటే. రాజ్యభోగాలు, ధనధాన్యాలు, సతీసుతులు, బంధుమిత్రులు ఇలాంటివి పొందడం పరమార్థమవుతుందా? యజ్ఞం చేసి దాని ఫలముగా స్వర్గానికి వెళ్ళడం పరమార్థం అవునా? యోగమూలముగా పరమాధ్యానం చేస్తే జీవుడు పరమాత్ముడు ఏకమవుతారు. పరమాత్మ దర్శనానికి హేతువు ధ్యానం. కొందరు ధర్మప్రధానంగా ధన వ్యయం చేస్తారు. దానిచే వారికి ధర్మప్రాప్తి అవుతుంది. కొందరేవో కోరికలు ఫలించాలని ధన వ్యయం చేస్తే సిద్ధించేది కామ్యం. ఇలా తర్కిస్తే ఇవన్నీ కర్మ సంబంధములు అవుతాయి గాని పరమార్థికములు కావు. అలాగే వేదాలు చెప్పిన చొప్పున యాగాలు చేస్తే అవి పరమార్థములుగా చెప్పరాదు. కేవలం కర్మఫల ప్రథములుగా నిర్ధారించాలి. ఘటనమునకు కారణం మన్ను, ఘటం కార్యం, అది మన్నే అవుతుంది కానీ మరేమవుతుంది? ఆ రీతిగానే చేసే యజ్ఞాలు అంతరించేవే గాని స్థిరములు కావు. మరి వాటిని పరమార్థముగా ఎలా నిర్ణయిస్తావు? దేశకాలాలకు ఆధీనములై కర్మ వల్ల పుట్టే ఫలాలు నీటి బుడగల్లాగే అంతరించుకుపోతాయి. వాటిని పరమార్థ రూపముగా చెప్పనొప్పునా? నరేంద్ర, పరమార్థ రహస్యం సూక్ష్మీకరించి చెప్తాను విను. సాధారణముగా పరమార్థతత్వం నిత్య శుద్ధం, ఒకటిగా ఉండి అంతటా వ్యాపించి ఉంటుంది. శాశ్వతమైన సుఖస్థితిని కలిగిస్తుంది. కైవల్యమునందు విహరిస్తూ ఉంటుంది. మాయకి అతీతం, నిర్గుణం, జనన మరణాలు లేనిది. పేరు జాతి తన పేరభేదం లేక అద్వైత రూపమై ఉంటుంది. వాయువు వేణురంధ్రాలలో షడ్జాది స్వరాల వివిధ గతులతో ఒప్పునట్లు ఒక్కొక్కప్పుడది భిన్నత్వం వహిస్తుంది. బ్రహ్మాది భేద రూపాలన్నీ ఆ పరమాత్మనువే కాని వేరుగా చెప్పదగినవి కావు. ఆహ్యభ్యంతర ప్రవృత్తుల వల్ల ఆ ఏక పదార్థానికి రూప భేదాలు కలుగుతూ ఉంటాయి. సారం అది పరతత్వం, ఏకరూపం. రాజు అంతా విని చింతిస్తూ ఉండగా జడభరతుడు అద్వైత విషయబోధకి ఒక ఇతిహాసం చెప్పాడు. బ్రహ్మమానసపుత్రుడు రుభుడు మునిపుంగవుడు, అతనికి పులస్త్యనందనుడు నిదాగుడు శిష్యుడు. దానికి అద్వైత విషయం తప్ప సమస్త సుజ్ఞాన విషయం ఉపదేశించాడు. తదుపరి పౌలస్త్యుడు గురుని శాసనమును అనుసరించి గృహమేది అయ్యాడు. నివాసం దేవి కామ హనది తీరమందున్న వీరనగరమునకు వెలుపల ఒక ఉద్యానవనములో భార్యా సమేతుడై ఉన్నాడు. కొంతకాలం అయిన తరువాత రుభుడు ఆ శిష్యునకు అద్వైత విషయం బోధించడానికి వచ్చాడు. ఆ సమయమునందు నిదాగుడు వైశ్వదేవం నిర్వర్తించి వెలుపలకు వచ్చి గురువును చూసి చాలా కాలం అయినందువల్ల గుర్తించలేక అతిథి అనుకుని ఆదరముగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులు నెరిపి వంట అయింది, అలసినట్టు కనిపిస్తున్నారు.
భోజనం చేయవచ్చు అని అనగా రుబ రుబుడు అన్నాడు, నేను నీచమైన పదార్థం ఆరగించను. ఇప్పుడు సిద్ధముగానున్న ఆహార పదార్థములు ఏమిటో చెప్పు. కమ్మని వాసన గల రస పదార్థాలు, దోశలు, మినపగారెలు, గోధుమ పిండి వంటలు ఉన్నాయని నిదాగుడు చెప్పాడు. ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నాకు ఇష్టపడనవే. మంచి మృష్టాన్నములు లేకపోతే నేనారగించనన్నాడు. రుబుడు వెంటనే నిదాగుడు భార్యను పిలిచి, చూడు, ఈయనకి ఇష్టమయ్యేటట్టుగా రుచ్యములైన ఆహార పదార్థాలు వండు అని చెప్పగా ఆ ఇల్లాలు నేర్పుగా ఓర్పుగా వంటకములు చేసి ఆయనకి భర్తకి వడ్డించింది. భోజనాలు ఆయాయి. బ్రహ్మ కొడుకు కులస్తుని కొడుకు విశ్రాంతిగా కూర్చున్నాడు. అప్పుడు నిదాగు అడిగాడు, ఆహార పదార్థాలు ఇష్టపడ్డాయా? పడలేకపోయిందా? ఆకలి తీరిందా? ఎక్కడి నుంచి రాక ఎక్కడికి పోక నివాసం ఎక్కడ? శిష్యుని మాటలకు ఆ గురువు చిరునవ్వుతో చూసి, భరించరాని ఆకలితో ఉన్నవాడికి ఆహారం తృప్తి కలిగిస్తుంది. ఆకలే లేని వానికి ఆహారం ఏమిటి, తృప్తి ఏమిటి? నా రెండింటి సంబంధం ఎన్నడూ లేదు. పృథ్వీ వలన కలిగిన ధాతు సమూహమును, జలమును జఠరాగ్ని దహిస్తుంది. ఆకలి, దాహం దేహధర్మాలు. ఆ వికారాలు నాకు మునుపు లేవు, ఇప్పుడు లేవు. కనుక నాకు తృప్తి అనేది ఎప్పుడూ ఉన్నదే. తుష్టి, పుష్టి అనేవి చిత్తధర్మాలు. విశిష్ట చిత్తులైన వారినడుగు, వాటిని వివరించి చెప్తారు అని పరమాత్మనకు లేవు. ఒక్కటే సారం. ఇది రుచి, అది రుచి. నేను నీవు మిత్రుడవు, శత్రుడవు అనే విచక్షణ లేక సర్వము నేను నీవు మిత్రుడు, శత్రుడు అనే విచక్షణ లేక ఆ సర్వము అచ్యుత స్వరూపం అని ప్రవర్తించు. ఐహిక వాంఛలకు మనసీయకు అని చెప్పగా నిదాగుడు, అయ్యా, ఎవరు నీవు? నీ పేరేమి అని అడగగా, నేను గురుడను, రుబుడను. ఆత్మతత్వము ఉపదేశించాను. సుఖివై ఉండు అని రుబుడు వెళ్ళిపోయాడు. ఆ విధముగా నిదాగుడు ప్రవర్తించి ఆత్మ సర్వాంతర్యామి అని తెలిసి బంధురిపు సమాన బుద్ధి అయి ప్రవర్తించి ముక్తుడయ్యాడు. రాజా, నువ్వు కూడా అలా ప్రవర్తించు అని జడభరతుడు చెప్పగా విని రాజు బ్రహ్మతత్వ జ్ఞాని అయి ప్రవర్తించి విష్ణు సాయుధ్యం పొందాడు. జడభరతుడు ఆ జన్మలోనే ఆత్మతత్వ జ్ఞానం బలముచే ముక్తిని పొందాడు. ఈ జడభరతోపాఖ్యానం చదివిన విన్న మోహభ్రాంతులకు చిక్కక ఆత్మజ్ఞానం కలిగి చరితార్థులవుతారు. ఓం నమో నారాయణ. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. జై శ్రీకృష్ణ.